సార్ ఇప్పుడు మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటాము. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఎలాంటి యాడ్ ఆన్స్ తీసుకోవాలంటారు? ఫస్ట్ అసలు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు మన దగ్గర సమ్ అష్యూర్డ్ ఎక్కువగా తీసుకునే స్కోప్ లేదనుకోండి. కవరేజ్ అనేది మనం రూ. 1,00,00,000 2,00,00,000 తీసుకోవాలి. ఆ 1,00,00,000 తీసుకోవడానికి మన దగ్గర బడ్జెట్ సపోర్ట్ చేయకపోతే అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది బోనస్. ఓకే. మీరు తీసుకునే కవరేజ్‌కి ఎంత బోనస్ ఇస్తున్నారు? 100% ఇస్తున్నారా? 50% ఇస్తున్నారా? 10% ఇస్తున్నారా? ఇస్తే ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? పాయింట్ నంబర్ 1. ఎందుకంటే ఫ్యూచర్‌లో మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతది. వన్స్ మీకేదైనా క్రోనిక్ ఇష్యూ వచ్చిందనంటే మీ సమ్ అష్యూర్డ్ అనేది పెంచరు. ఈ 2 సందర్భాల్లో కూడా మీకు మనీ అనేది మళ్ళీ ఎఫెక్ట్ అయిపోతది. కాబట్టి ఒక ప్రాపర్ బోనస్ రైడర్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గనుక హైయర్ సమ్ అష్యూర్డ్ గాని తీసుకోకపోతే. హ్మ్. సెకండ్ మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ యాడ్ ఆన్ ఏంటి అనంటే కన్జ్యూమబుల్ రైడర్స్ అనేటివి ఇన్‌బిల్ట్ ఉండదు. ఒక్కొక్కసారి మనకు పీపీ కిట్, గ్లౌజులు ఇవన్నీ ఏంటనంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద బిల్ చేస్తారు. అందుకని చెప్పేసి అక్కడ మీరు నాన్ కన్జ్యూమబుల్స్ రైడర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో 2, 3 టైప్స్ ఆఫ్ కన్జ్యూమబుల్ రైడర్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ 2 రకాల లిస్ట్‌గా విడగొట్టాయి. ఆ లిస్ట్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఏదైతే హైయెస్ట్ రైడర్ ఉందో దాన్ని తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. దీని తర్వాత మీకేంటనంటే చాలామందికి రూమ్ రెంట్ పైన కాస్త ఇది ఉంటుంది. అంటే వీళ్ళు సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇవ్వట్లేదు. అవును. షేరింగ్‌లో ఇస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. ఒకవేళ మీ దాంట్లో రూమ్ సబ్‌లిమిట్ గనుకుంటే మాక్సిమం 90% ఆఫ్ ద పాలిసీలో రూమ్ లిమిట్ అనేది లేదిప్పుడు. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకైతే అందరూ ఇస్తున్నారు. మీకు ఒకవేళ సింగిల్ ప్రైవేట్ కంటే ఎక్కువ వెళ్ళాలి అనుకుంటే ఎనీ రూమ్ రైడర్ అనేది మీరు తీసుకోవాలి. ఎనీ రూమ్ రైడర్ మీరు తీసేసుకుంటే మీరు వీఐపీ గాని, డీలక్స్ గాని జనరల్‌గా మీరు వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. దీని తర్వాత కొంతమందికి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉండదు. అంటే ఎలిజిబిలిటీ కూడా ఉండదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే పే స్లిప్స్ అడుగుతారు. పే స్లిప్స్ కూడా లేకుండా ఓన్లీ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో మీకు యాక్సిడెంటల్ రైడర్ కూడా ఉంటుంది. ఈ యాక్సిడెంటల్ రైడర్ మీకు 50,00,000 వరకు కవరేజ్ అనేది ఇస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ మనకేదన్నా ఎమర్జెన్సీ అయ్యి పర్మనెంట్ డిజేబుల్డ్ అయిపోయినా, డెత్ అయిపోయినా కవర్ అయ్యే విధంగా రైడర్ ఉంటే అది తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా పోతే ఏంటనంటే కొంతమందికి ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఎన్ఆర్ఐసే డెఫినిట్‌గా ఇంటర్నేషనల్ కవరేజ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ ఇంటర్నేషనల్ నాకు వేరే పాలిసీ ఉంది అక్కడ అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఎమర్జెన్సీ కవర్ అయ్యే విధంగా పాలిసీ అనేటివి ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కవర్ చేసేటివి. అలాంటివి కూడా రైడర్ రూపంలో మీరు యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత కొంతమంది వుమెన్స్‌కి ఈ మధ్యలో మనం చూస్తున్నాం. అంటే ఎవ్రి మమ్మోగ్రామ్ చేసుకోవాలి, బిస్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్‌ని మనం ముందుగానే అవాయిడ్ చేయాలి అనుకుంటే ఏదైతే పాలిసీలో మీకు వుమెన్‌కి సంబంధించిన కొన్ని రకాల టెస్ట్‌లు ఉంటాయో వాటిని ఇన్‌బిల్ట్‌గా మనం లేకపోతే రైడర్ రూపంలో యాడ్ చేసి అయినా తీసుకోవాలి.